వన దేవతల వేడుకకు మళ్లీ టైం వచ్చింది. గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ జాతరకు గడువు దగ్గరకొస్తుంది. దట్టమైన అడవుల మధ్య ప్రకృతి అందాలతో అలరారే వరంగల్ జిల్లా మేడారం ప్రాంతం మళ్లీ జనారంగ్యా మారంబోతుంది. స్వరాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న గిరిజన సంబరం కావడంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వస్తున్న తొలి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కావడంతో సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి భక్తుల సంఖ్య కూడా గత జాతరల కంటే కూడా మించి వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ఇప్పటికే కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి కూడా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో మేడారంలో ఏ స్థాయిలో పనులు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సంబురం కుంభమేళాను తలపించే జన ప్రభంజనం, కోటికి పైగా తరలివచ్చే భక్తజనం. ఇంత భారీ స్థాయిలో వైభవంగా జరిగే వరంగల్ జిల్లా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు జరగనున్న జాతరకు గతం కంటే ఈసారి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావచ్చని ప్రభుత్వం అంచనా వేస్తుండటంతో అందుకు తగ్గట్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతరకు 6 నెలల ముందు నుంచే ఏర్పాట్లు మొదలు కావాల్సి ఉన్నా వాస్తవానికి 2 నెలల క్రితమే పనులు జోరందుకున్నాయి. జనవరి 31తో పనుల పూర్తికి గడువు ముగుస్తున్నా ఇప్పటికీ ముఖ్యమైన ఏర్పాట్లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 700 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన మేడారం జాతరను 1996లో అప్పటి ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా జాతరకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈసారి సొంత రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి జాతర కావడంతో ప్రభుత్వం కూడా ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిధుల విడుదలపై నవంబర్ చివర్లో ప్రకటన చేసిన సర్కార్ పనుల పూర్తికి అధికారులను ఆదేశించింది. అయితే పరిపాలనా అనుమతులు వచ్చేసరికి లేట్ అవ్వడంతో పనులు కూడా నెమ్మదిగా జరుగుతున్నాయి. అటవీశాఖ అడ్డంకుల కారణంగా భారీ నిర్మాణాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. మరోవైపు వేలల్లో అయ్యే పనులకు లక్షలు ఖర్చు చేస్తున్నట్లుగా కాంట్రాక్టర్లు లెక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. జాతర పనులు త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం కాంట్రాక్టర్లకు లాభం కలిగిస్తోందన్న వాదన వినిపిస్తోంది. మేడారం జాతరలో ప్రధాన ఘట్టంగా నిలుస్తుంది జంపానవాగు. జాతర జరిగే అన్ని రోజుల్లో కూడా లక్షలాది మంది భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ తర్వాతే తమ ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మేడారంకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కూడా ఈసారి 18 కోట్ల రూపాయలతోటి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జాతరలో కీలకమైన జంపన్నవాగు దగ్గర స్నానఘట్టాలను 800 మీటర్ల స్థలంలో నిర్మిస్తున్నారు. 3 భాగాలుగా విభజించిన 13 కోట్ల రూపాయల విలువైన ఈ పనులను 3 సబ్ కాంట్రాక్టర్లు చేయిస్తున్నారు. అయితే నిర్మాణంలో ఎక్కడా కూడా ఇనుము వాడకపోవడంతో క్వాలిటీ దెబ్బతిని ఇప్పుడే పగుళ్లు కనిపిస్తున్నాయి. రాగడి మట్టితో మెట్లు నిర్మిస్తుండడం, అది కూడా సరిగా లేకపోవడంతో ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో అన్నట్టు పనులు నడుస్తున్నాయి. గట్టిగా ఒక వరద వస్తే పూర్తిగా కొట్టుకుపోయేలా నిర్మాణ పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో తక్కువ లెస్కు షెడ్యూల్ వేసి దాన్ని కైవాసం చేసుకొని నాణ్యత ప్రమాణాలతో కూడుకున్నటువంటి వర్క్ లేకుండా జాతర జరిగినటువంటి తిరుగువారం రాకముందే రోడ్లు ఎక్కడికక్కడ పగిలిపోతూ ఉంటాయి. వందలాది కోట్ల రూపాయలు పెట్టినటువంటి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు తిరుగువారం నాటికే ఇవి కనుమరుగవుతూ ఉన్నవి. అలా కాకుండా తప్పనిసరిగా ఎవరైతే కాంట్రాక్టర్స్ సరైనటువంటి సమయంలో వర్క్ కంప్లీట్ చేయరు, నాణ్యతకు లేనటువంటి వర్క్ ఉంటుందో వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టాలి. ఇప్పటి వరకు కూడా పనులు పూర్తి కాకపోవడం అనేది ఈ అధికారుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. పనులు చూసినట్లయితే శాశ్వత పనులు నిర్మిస్తామని చెప్పేసి ఆ పనులన్నీ కూడా నాసిరకంగా ఉన్నటువంటి సందర్భాలు గమనిస్తున్నాం. 6 క్వాలిటీ కంట్రోళ్లను ఏర్పాటు చేసి పనుల నాణ్యతను పరిశీలిస్తామన్న అధికారులు వాళ్ళ మాట నీట మూటలుగానే మారిందనేది చూస్తే కనిపిస్తున్నది. రోడ్ల నిర్మాణంలో ఎప్పటిలాగే ఈసారి కూడా క్వాలిటీ లేకుండా పనులు కొనసాగుతున్నాయి. నార్లాపురం బయ్యక్కపేట దూదేకులపల్లి మధ్య రహదారి విస్తరణ పనులు, మేడారం పసరా మధ్య పాత తారు రోడ్డుకు రిపేర్లు, 6 తాత్కాలిక పార్కింగ్ స్థలాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను R&B శాఖ 28 కోట్ల 10 లక్షల రూపాయలతో చేయిస్తోంది. ఇక్కడ కూడా అధికారుల పట్టింపు లేకపోవడంతో క్వాలిటీ మిస్ అవుతోంది. ఇదొక్కటే కాదు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన పనులు ఇంకా 40% పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 75 లక్షల రూపాయల విలువైన కన్నెపల్లి సిమెంట్ రోడ్, రెడ్డిగూడెం కల్వర్ట్, చిలకలగుట్ట సిమెంట్ రోడ్, రెడ్డిగూడెం సిమెంట్ రోడ్ పనులు పూర్తయ్యాయి. కానీ 6 కోట్ల విలువైన నార్లాపురం కాల్వపల్లి రోడ్డు విస్తరణ పనులు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి. ఈ పనులకు అటవీ శాఖ నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వ స్థాయిలో పర్మిషన్లకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గుడిలో చిన్న పనులకు కూడా లక్షల్లో లెక్కలు చూపిస్తున్న విషయం బయటకొస్తోంది. క్యూలైన్ మీద వెదురు తడకలు అమర్చేందుకు ఏకంగా 34 లక్షల రూపాయలు ఖర్చయినట్టు లెక్క చూపించారు. ఇరిగేషన్ పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ పాత నల్లాలు బిగించేందుకే 1,34 లక్షలు కోట్ చేశారు. ఈ విషయం ఇక్కడితో ఆగలేదు. పాత బావుల్లో పూడిక తీసేందుకు 30 లక్షలు, కొత్తగా 10 బావులను వాగులో తవ్వినందుకు 62 లక్షలు ఖర్చు చేశారు. తాగునీటికి 10 కోట్లు, శానిటేషన్కు 11 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చూపించారు. ఇవన్నీ శాశ్వతంగా జరుగుతున్న పనులా అంటే ఎంత మాత్రం కాదు. కనీసం జాతర పూర్తయ్యే వరకు కూడా ఈ ఏర్పాట్లు ఉండడం లేదని గిరిజన సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే స్నానఘట్టాలు అనేకం వాటి పేరుతో ఎక్స్టెండ్ చేస్తున్నారు, ₹1,00,00,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ద్వారా కూడా ₹1,00,00,000 వెచ్చించారు. ఇటీవల మరుగుదొడ్ల పేరు మీద కూడా వాటిని కూడా 1000 మరుగుదొడ్లు మంజూరు చేశారు. కానీ అది కేవలం ఆ మంజూరైన మరుగుదొడ్లన్నీ కూడా ఇప్పటివరకు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడం జరిగింది. మేడారం జాతర పేరు మీద జరుగుతున్న రియల్ బూమ్ గురించిన లెక్కలు చూస్తే అమ్మో అనాల్సిందే. జాతర జరిగే సమయంలో ఏర్పాట్ల కోసం ఏర్పాటు చేసిన ఆర్డబ్ల్యూఎస్ క్యాంప్ ఆఫీస్కు కిరాయి 40 లక్షలు, జాతర సరుకులు రవాణా చేసేందుకు 30 లక్షలు, మేడారంలో గోడౌన్ నిర్మాణానికి 50 లక్షలు. ఇలా చెబుతూ పోతే ఏది ముట్టుకున్నా లక్షలు, కోట్లే. ఇంత చేసినా ఇవి శాశ్వత నిర్మాణాలు మాత్రం కాదు, కనీసం క్వాలిటీ కూడా కనిపించదు. టెంపరీగా చేసే ఈ పనులకు ఇంత మొత్తం ఖర్చు పెట్టే బదులు శాశ్వతంగా నిర్మాణాలు చేయిస్తే మంచిదని కొందరంటున్నారు. లోపాలను అధికారులు గుర్తించలేకపోతున్నారంటూ విమర్శిస్తున్నారు. అయితే పనులపై ఏమైనా మాట్లాడితే కాంట్రాక్టర్లతో ఇబ్బంది పడాల్సి వస్తోందని కొన్నిసార్లు అధికారులు సైలెంట్గా ఉంటున్నట్టు తెలుస్తోంది. పనుల తీరుపై విమర్శలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం టైం కల్లా అన్నీ పూర్తవుతాయంటున్నారు. 108 కోట్ల రూపాయల నిధులు జాతర పనులకు విడుదలయ్యాయని కలెక్టర్ కరుణ చెప్పారు. జాతర తర్వాత కూడా మేడారంలో వనదేవతలకు ఇష్టమైన మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు ప్లాన్ చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మేడారం అనేది రిమోట్ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో రోడ్ల పనులు చేపట్టాము. ఆ రోడ్ల పనులన్నీ కూడా పూర్తి కావచ్చాయి. ఎంతో పారదర్శకతో నాణ్యతతో కలిపి చేశాము ఈ రోడ్స్ అన్ని. 4000 సెమీ పర్మనెంట్ టాయిలెట్స్ అనేవి కట్టిస్తున్నాము. షాపింగ్ కాంప్లెక్సెస్ కట్టిస్తున్నాము. అలాగే భక్తులు ఉండడానికి 200 మంది దాదాపు ఉండడానికి పర్మనెంట్ డార్మెటరీ కాంప్లెక్స్ అనేది కూడా కట్టిస్తున్నాము. చెట్లు కూడా నాటుతున్నాం వనం లోపల బయట. ఎందుకంటే వనదేవత కాబట్టి మనకి చెట్ల పట్ల శ్రద్ధ అనేది పెరగడానికి. ఇన్ఫాక్ట్ మేడారం జాతర అయిన తర్వాత దాదాపు 50,000 మొక్కలు నాటుదామని. పనుల క్వాలిటీ విషయంలో వస్తున్న విమర్శలపై మంత్రి చందులాల్ క్లారిటీ ఇచ్చారు. ఒక శాఖకు సంబంధించిన పనుల క్వాలిటీని మరో శాఖ అధికారులతో చెక్ చేయిస్తున్నట్టు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ పడే సమస్యే లేదన్నారు. పనుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి జిల్లా కలెక్టర్ కావచ్చు, అధికారులు కావచ్చు, అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శాశ్వతమైన పనులే ఉంటాయి. 80% పనులన్నీ దగ్గర పడ్డాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమాలు, సీసీ రోడ్లన్నీ కూడా నిర్మాణం జరుగుతున్నది. 30 తారీఖు జనవరి లోపల అన్ని రోడ్ల నిర్మాణం కావచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, స్నానఘట్టాలు కావచ్చు, ఇతరతర రోడ్ల నిర్మాణ కార్యక్రమాలు అన్నీ ఏర్పాటు. నాణ్యత విషయంలో క్వాలిటీ కంట్రోల్ను పనులు మొదలైన నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. అధికార యంత్రాంగం ఇంత చెబుతున్నా పనులకు సంబంధించిన విషయాలపై పూర్తి వివరాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. టాయిలెట్లు, వాటర్ వర్క్స్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా శాశ్వత ప్రయోజనాలకు తగ్గట్లు పనులు జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓవైపు జాతర సమయం దగ్గర పట్టడంతో ఇప్పటికే వరంగల్ నుంచి మేడారం వెళ్లే దారులు భక్తజనంతో రద్దీగా మారుతున్నాయి. జాతరలో గద్దెలపై వనదేవతలు సమ్మక్క సారళమ్మల ప్రవేశం నుంచి తిరిగి వన ప్రవేశం వరకు దాదాపు 1.5 కోటి మంది భక్తులు జాతరను దర్శించుకునే అవకాశం ఉందని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇలాంటి టైంలో పనులు ఇంకా పూర్తి కాకపోవడం అధికారులను టెన్షన్ పెడుతోంది. చూశారుగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన గడువు సమీపిస్తుంది. ఏర్పాట్ల పనులు మాత్రం ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయి. జనవరి 31లోగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించుకున్నప్పటికీ ఆలోగా పనులు పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పనుల నాణ్యత విషయంలో కూడా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నిటిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించకపోతే జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు మాత్రం ఇబ్బందికి గురికాక తప్పదు. ఆ వైపుగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేడారం నుంచి కెమెరామెన్ దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.